చాలా మంది ఇంటికి తాళం వేస్తారు. ఇంటి ముంగట చెప్పుల స్టాండ్లు ఉన్న బూట్లల్లనో సాక్సులల్లనో తాళం చేయి పెడతారు. ఇక లేదంటే పూల కుండీ కిందనన్నా దాస్తారు. లేదంటే దర్వాజా మీదున్న సజ్జ మీద పెట్టి పోతారు. కానీ ఒక్కోసారి ఇంటికి తాళం వేసి అది ఏడబెట్టినమో కూడా మర్చిపోయి ఆడదాన్నే ఎంకులాడుతుంటారు కొంతమంది మేధావులు. జేబుల్నే పెట్టుకొని దేవులాడతారు కూడా. ఇక దొరకకుంటే తాళం బలగొడతారు. కాకుంటే ఇంటి తాళం అయితే అట్లా వేయచ్చు కానీ మరి కారు తాళం దొరకకుంటే ఏం చేస్తాం వల్ల? ఇగో భువనగిరి పోలీసు వాళ్ళకు గదే పరిస్థితి ఎదురైంది. ఎంతమంది క్రిమినల్ గాల శాపం తలిగిందో ఏందో భువనగిరి ట్రాఫిక్ పోలీసు వాళ్ళ కారుకు రాగిరి కాడ రోడ్డు పక్కకు బండి పెట్టుకుని బండ్ల షేకింగ్లు చేస్తున్నారట. ఇక ఆ టైంలో కారు నడుపుకొచ్చిన కానిస్టేబుల్ జేబులు వేసుకున్న కారు షాపి కనవలేదట. తాళం వేడ పెట్టినరా అని చెప్పి జేబులు బుతుక్కున్నారు, దొరకలే. అరే గీడి దిగిన్నే ఉంటిమి ఎడవాయరు అని చెప్పి ఆడిదాన్నే లెంకిరట, కానీ తాళం అయితే దొరకలే. ఇక చేసేటిది ఏం లేక టోయింగ్ బండిని పిలిపించారు. దానికి కట్టుకొని పోలీస్ స్టేషన్ దాకా గుంజుకపోయారు. మరి బండికి 2 తాళాలు ఉంటాయి కదా, పోలీసు వాళ్ళ తన ఒకటే ఉన్నట్టున్నది. ఇక ఆ ఒక్కటి కూడా ఏడబోయిందో తెలియకుండా అయిపోయింది. మరి డూప్లికేట్ తాళం చేయిస్తుండొచ్చు, కానీ ఈ లోపల ఆ తాళం ఏ దొంగోనికన్నా దొరికితే ఇక ఏమన్నా ఉన్నదా? ఆయన కారు కొట్టేయగల పైలం సార్లో అప్పట్లో సూర్యాపేటలకు ఇట్లనే గస్తీ తిరుగుతున్న పోలీసు వాళ్ళ కారునే దంచుకొని పోయిండు దొంగోడు. కానీ చూడురి, ఊర్లో జనాల వస్తువులు పోతే పోలీసు వాళ్ళ తానికి పోతారు. అసలు పోలీసు వాళ్ళే జనాల తానికి వచ్చి మా కారు తాళం చెయ్యి ఎన్నో పోయింది, ఎవరికన్నా దొరికిందా, మా కారు తాళం చెయ్యి ఎన్నో పోయింది, ఎవరికన్నా దొరికిందా, దొరికితే తెచ్చిరని అడిగే పరిస్థితి వచ్చింది పాపం.